ఎంక్వైరీకి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి గారి పంపిన లేఖలో కేసీఆర్ ఒక్కసారి చూపెట్టాలి. ఇది చూపెట్టకపోతే మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేసిన వాళ్ళం అయితే వచ్చింది. ఒకసారి ఇన్నూరి తెలంగాణ బిడ్డలారా ఇది ఏందో బ్రేకింగ్ న్యూస్కు సంబంధించి ఏంది ఒక్కసారి ఏం రాసిల్లో అనేది మీరు మ్యాటర్ వినాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎడా చూడ్రి. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాం. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందుకే మీరు విలేకరులకు సమాచారం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్లుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి. అన్ని విషయాలను అన్ని కోణాలలో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ను బాధితులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురైతున్న పని. కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నా. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఏం చేసినా, వ్యాఖ్యలను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్న స్పష్టమవుతుంది. ఇప్పటికే తప్పు జరిగినట్లు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ మీరు తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందుకే ఆ తీర్పు ప్రకటించిన మీ మాటలలోనే మీరు విచారణలో నిష్పక్షపాత ఏమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జస్టిస్ నరసింహారెడ్డి గారికి కేసీఆర్ లేఖ రాసింది. ఇప్పుడు బాగాలేదు ఇక చూడుర్రి. అసలు అది విచారణ జరగాలి. ఇద్దరు ఏదైనా తప్పు ఉంటే దాని గురించి విచారణ చేయాలి, వాస్తవాలు ఏందో తెలపాలి, దాని తర్వాత ఫైనల్ వస్తుంది, దాంట్లో జరగాలి. అసలు మొత్తం ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు విచారణ అయిపోయింది. ఏదో కేసీఆర్ దొంగ పని చేసిండు, దాంట్లో ఇన్ని కోట్లు నష్టం వాటిల్లిందని ఈ పత్రికా ముఖాన వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి? నాకు అర్థం కాదు. ఒక న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి గిదా ఏమండి ఇది? ఎంక్వైరీ కమిషన్కు సంబంధించి చూడుర్రి. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరు సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. కేసీఆర్ చెప్తున్నాడా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎంత దారుణం అంటే ఇది కేసీఆర్కు సంబంధించి అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఇవ్వనికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతున్నది.